నమస్తే, దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. విశాఖపట్నం సేదంధార పార్కులో ఉన్నానండి. ఇక్కడ మీరు ఓంకారనాదం శబ్దం మారుమ్రోగుతుంది, మీరు గమనించి ఉంటారు. అంటే నేను ఇక్కడ ఒక పార్కులో ఉన్నానండి. పార్కు అనగానే సాధారణంగా ఒకప్పుడు పార్క్ అంటే ఓన్లీ చెట్లు మొక్కలు పూలు ఇమిడే ఉండేవి. కానీ ఇప్పుడు పార్క్ ఏంటంటే అన్ని రకాల ఇమ్యూనిటీస్ తోటి విలుసలుతున్నాయి అనమాట. ఇక్కడ చూడండి, టెన్నిస్ ఉంది, ఈ పక్కనే యోగా చేస్తున్నారు, ఒక పక్కన ధ్యానం చేస్తున్నారు. ఇక్కడ మీ బోటి వారు అయితే జిమ్ ఎక్సర్సైజ్లు చేస్తున్నారు, ఓపెన్ జిమ్లు. ఒక పక్కన షటిల్ ఆడుతున్నారు. ఇక్కడ అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సంప్రదాయ రీతులకు భిన్నంగా కేవలం ఒక వస్తువుని ఒక రకంగానే వాడడం అనే రోజులు పోయాయండి. మల్టీ స్కిల్స్ అంటే మనం ఎలా డెవలప్ చేసుకుంటున్నామో అదే రకంగా అన్ని రకాలుగా మనిషి పురోభివృద్ధి పొందుతున్నాడు. చూడండి, ఇక్కడ గీతా సారాంశం అయ్యింది ఏదో మంచిగా అయింది, అవుతున్నది అది మంచిగా అవుతుంది. అంటే మనం ఏదో జరుగుతుంది కదా, నాకేదో లాస్ వచ్చింది, పలానా ఏదో మనం కార్యం చేస్తాం, ఒక పని చేస్తాం, ఆ పని చేస్తున్నప్పుడు ఏదో తేడా వస్తుంది. దాన్ని డేలా పడిపోయి కూర్చోకుండా అంటే ప్రతి చర్యకి అంటే మనం చేసే ప్రతి చర్యలోనూ దేవుడు ఉన్నాడు, భగవత్ కృప వల్లనే మనం చేసే పని ఈ రకంగా చేస్తాము అని అనుకుంటే కనుక ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అంటే ఏదో మనం ఏదో చేసేస్తాము, నా శక్తిల వల్ల ఇదంతా అయింది అనుకోవడం అసమంజసం అన్నమాట. అలాగ అనుకుంటే అది చాలా తప్పు అవుతుంది. ఈ నేపథ్యంలో నేను ఇట్లా సేదంధార పార్క్ వస్తే ఉన్నది ఒక చిన్న పార్కు, కానీ చూడండి అంతమంది ఎన్ని రకాల ఈవెంట్లు చేస్తున్నారు. అంటే వీళ్ళు కుర్రాళ్ళు ఆడుతున్నారు, అంటే టెన్నిస్. అమ్మో, నేను లియాండర్ ఫేస్ తోటి వాళ్ళతో ఆడగలను అనుకుంటే వీళ్ళు ప్రయత్నం వెళ్ళి చేస్తున్నారు. ఏది ప్రైజ్లే రావట్లేదండి, ఫిట్నెస్ వస్తే చాలు. అంటే రకంగా ఆరోగ్యం మెరుగుపడుతుంది కదా. అంతేగాని ప్రత్యేకించి ఇళ్ళల్లో కూర్చుంటే స్టేజింగ్ ఒక చోట కూర్చుంటే ఇది రాదండి. శోధించి సాధించాలి, అదే ధీరగుణం వీరగుణం. ఆ రకంగా మనం సక్సెస్ అయ్యామా లేదా తర్వాత ముందు ప్రయత్నించామా లేదా, అది ఎవరి ప్రయత్నం వాళ్ళు సక్రమంగా సజావుగా, అది భక్తి మార్గమైన ముక్తి మార్గమైన మరి ఏదైనా సరే కాదంటారా. ఇప్పుడు ఇక్కడ చేసే వాకింగ్ కానీ, ఇక్కడ షటిల్ కానీ ఒక్కొక్కరు ఒక విధి. ఇక్కడ శివోహన్ చెప్పి ఒక ఆయన పూజ చేశారు ఇక్కడ ఇప్పుడు దాకా. అంటే ఆయన ప్రయత్నం అనేది. అంతేగాని నేను గుడికే వెళ్ళాలి అంటే ప్రతిదానికి ఏదో ఒక స్థలం అంటూ ఉండదండి. అంటే మనసు ఉండాలి కానీ